ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక హాట్ డిస్కషన్, మళ్ళీ ఏ మీడియా కానీ ఎవరు కానీ పట్టించుకునే ఒక అంశం, రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్ కార్డులు డిఏపిఆర్సీ మీద జరుగుతున్నటువంటి ఇది. ఇక ప్రభుత్వానికి వస్తే డిఏపిఆర్సీ రెండు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది బకాయిలకి కిందనే వాళ్ళ కింద ఉన్నాయి. 6 డిఏలు, ఒక పిఆర్సీ. సరే, ఏవి అడగకుండా కానీ ఒక పథకం ఏంది, ఒక వరం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిందని మనం అనుకుందాం. అందులో ఏందనంటే ఈహెచ్ఎస్ కార్డులు. అందులో కూడా మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. దానికి 1.5% బేసిక్ పేలకి వెళ్ళి శాలరీకి వెళ్ళి కట్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అవి కూడా ఇచ్చిన తర్వాత మరి ఆ జీతంకి వెళ్ళి ఆల్రెడీ రెండు నెలలు కట్ చేసుకున్నారు. ఇక ఇంకొక 4 రోజులు పోతే 3వ నెల కూడా కట్టింగ్ అయిపోతుంది. అది ఎవరు అడగలేదు. అంటే అడిగే వాటి ఏమో ఇయ్యరు. అంటే అడిగే వాటికి, ఇవ్వాల్సిన వాటికి ఉద్యమాలు లేవు, ఇవ్వాల్సిన వాటికి ఈరోజు జవాబుదారితనం లేదు. ఈరోజు అకౌంటబిలిటీ, దీనికి అకౌంటబిలిటీ ఉండదా అనేది చర్చిద్దాం. ఎందుకంటే ఇక మన ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ కిందనే తీసుకుందాం. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ అనే దానికి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు, మరి కేంద్ర మంత్రి ఉన్న వ్యక్తి, మరి సరే పేపర్ లీక్ అయినా ఆయన పాత్ర స్వయంగా లేకున్నప్పటికీ మరి ఆయన దానికి మంత్రిగా ఉండు కాబట్టి అకౌంటబిలిటీ తీసుకొని మీరు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మరి దీనికి కూడా అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిండ్రు. వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు మీ దగ్గర పెట్టుకొని ఈరోజు అడిగేటోళ్ళు లేరు, ఉద్యమాలు చేసేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. అంటే ఈరోజు అవన్నీ లేకుంటే అకౌంటబిలిటీ ఉండదా? ఈరోజు ఉద్యోగ సంఘాలకు అకౌంటబిలిటీ లేదు, ఉపాధ్యాయ సంఘాలకు అకౌంటబిలిటీ లేదు, 207 సంఘాలకు అకౌంటబిలిటీ లేదు. ఈరోజు ఆపోజిషన్ పార్టీలకు అకౌంటబిలిటీ లేదు. ఈ నెల 17న ఈహెచ్ఎస్ ప్రారంభం అని చెప్పారు. 15 తారీఖు అన్నారు, తర్వాత 17 అయినా ఇప్పటికి కూడా పనిచేయని కార్డులు, దవాఖానాలకు క్యూ కడుతున్న రోగులు, ఉద్యోగాలు, పెన్షనర్లకు తప్పని వేతలు, ప్రీమియం ఏం చేశారంటూ ఈరోజు ప్రశ్నలు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య భరోసా కింద ప్రభుత్వం జారీ చేసిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులు పనిచేయడం లేదు. దవాఖానాల్లో ఈ కార్డు చూపిస్తే వైద్యం చేయడం లేదు. మొత్తంగా ఈ స్కీమ్ కార్పొరేట్ దవాఖానలో అమలు కాకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యంకు వెళ్లే డబ్బులు కట్టి చికిత్స చేయించుకోవాలని ఈ దవాఖాన సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఈహెచ్ఎస్ కార్డు తీసుకొని దవాఖానాకు వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్యం అందకపోవడంతో చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం వైద్య భరోసా పేరిట చెల్లని కార్డులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నదని ఉద్యోగులు, పెన్షనర్లు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ తమ నుండి మరి 2 ప్రీమియంలు కట్ చేసుకున్నారు. ఇంకో 2 రోజులు వస్తే 3వ ప్రీమియం కూడా కట్ చేసుకుంటారు. అయినా కానీ ఇయాటికి దాని గురించి ఏం మాట్లాడతారు. రిటైర్డ్ అయిన వారికి 40% కాంట్రిబ్యూషన్ పోగా వచ్చే కేవలం 60% పెన్షన్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 1.5 కట్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించదగ్గ విషయం. దీనిపైన ప్రభుత్వం అసలు ఎటువంటి ఎక్సైజ్ లేకుండా ఈ జీతాలకెళ్ళి కటింగ్ ప్రోగ్రామ్ చేసింది. మరి ఈరోజు కార్డులు ఇచ్చిండ్రు, దాఖలు పోతే వైద్యం అందలేదు, వాళ్ళకి డబ్బులు అందలేదు అంటున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఈ 2 నెలల ప్రీమియం డబ్బులు కట్ చేసుకున్న పైసలు ఏం చేసిండ్రు? వాళ్ళకి కట్టకుండా, వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాడుకున్నారా? 100% వాడుకున్నారనే డౌట్ వస్తుంది. మీరు జీతాలకి వెళ్ళి కటింగ్ చేసుకునే బదులు మీరు హెల్త్ అలౌన్స్ కింద ఎంత ఇస్తారో ఇవ్వండి. మీరు 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, లేకుంటే మీరు ఒక 1.5% ఇస్తారా? మీరు ఇవ్వండి. తక్కిన వాళ్ళు కలుపుకొని ఒక హెల్త్ ప్రీమియం ప్రైవేట్ ఇన్సూరెన్స్లలో కట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు కట్టుకున్నారని మీకు కావాలంటే మీరు ఆ కార్డు మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ ఏదో మీ దగ్గర పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాతనే ఇస్తామని చెప్పండి. ఏదో ఒకటి మాత్రం ప్రభుత్వం మాత్రం ఈఎంఐల, ఈహెచ్ఎస్ లా 101% పూర్తిగా విఫలమైపోయిందని చెప్పుకోవాలి. నా నంబర్ 9866323813. అమ్ముడుపోయిన 207 సంఘాల అసమర్థత వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నవి అనేది నిజం. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు. ఇవన్నీ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు పెట్టినటువంటి మెసేజ్లు నేను చెప్పేది. ఇలా ఎక్కువ రోజులు కొనసాగపోవచ్చు. ఉద్యోగ ఉపాధ్యాయులు విరక్తి చెందితే సంఘాలన్నిటికీ తమ మనుగడ కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది.
రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్న రాష్ట్ర నాయకత్వాన్ని ఏమనాలి? కనీస స్పందన లేదు. ఈహెచ్ఎస్ పై ఇంతవరకు సరి అయిన వివరణ లేదు. కష్టానికి తగిన గౌరవం లభించాలి. న్యాయమైన హక్కులు సకాలంలో అందాలి. ఇది మౌనం వహించాల్సిన సమయం కాదు. హక్కులను సాధించుకోవడానికి ఐక్యంగా ముందుకు రావాల్సిన సమయం. ఈరోజు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తానని చెప్పినాం. ఇంతవరకు దాన్ని మాట్లాడలే. డిఏలు ఇస్తానన్నావు, పెండింగ్ ఒక్కటి కూడా ఉంచన్నావు, 6కు వచ్చినాయి. పిఆర్సీ ఇయ్యలే. ఈరోజు ఎక్కడ ఉంది అకౌంటబిలిటీ? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.